ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు రోడ్ షో కొనసాగుతుండగా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి చంద్రబాబు కాన్వాయ్పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ విషయం గమనించిన ఎన్ఎస్జీ కమాండోలు చంద్రబాబుకు రక్షణగా నిలవడంతో కమాండెంట్ సంతోష్ తలకు రాయి తగిలింది. ఆయనకు 3 కుట్లు పడ్డాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సంఘటన స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు ఇరు వర్గాల మధ్య దాడులు జరగకుండా చర్యలు తీసుకున్నారు. తనపై రాళ్లు విసరడంతో వైసీపీ నేతలను చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని, తమ పార్టీ జోలికొస్తే కబడ్దార్ అంటూ హెచ్చరించారు. తన ముందు కుప్పిగంతులు వేయొద్దని చంద్రబాబు అన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ లాంటి రాజకీయ నాయకుడిని దేశంలో ఎక్కడా చూడలేదని చంద్రబాబు అన్నారు. చెప్పు ఇప్పుడు పో అందరికి బెలూన్ వదలాలని చెప్పు ఇప్పుడు పో అందరికి ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు రోడ్ షో కొనసాగుతుండగా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి చంద్రబాబు కాన్వాయ్పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ విషయం గమనించిన ఎన్ఎస్జీ కమాండోలు చంద్రబాబుకు రక్షణగా నిలవడంతో కమాండెంట్ సంతోష్ తలకు రాయి తగిలింది. ఆయనకు 3 కుట్లు పడ్డాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సంఘటన స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు ఇరు వర్గాల మధ్య దాడులు జరగకుండా చర్యలు తీసుకున్నారు. తనపై రాళ్లు విసరడంతో వైసీపీ నేతలను చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని, తమ పార్టీ జోలికొస్తే కబడ్దార్ అంటూ హెచ్చరించారు. తన ముందు కుప్పిగంతులు వేయొద్దని చంద్రబాబు అన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ లాంటి రాజకీయ నాయకుడిని దేశంలో ఎక్కడా చూడలేదని చంద్రబాబు అన్నారు. ఇదే అంశంపై మా ప్రకాశం ప్రతినిధి మధు మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి మధు, చంద్రబాబు రోడ్ షోలో ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? శాలిని, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ మంత్రి ఆదిమూలపు సురేష్ ముందుగానే ఒక పకడ్బందీగా బెలూన్స్ మరియు ప్లకార్డులు రెడీ చేసుకొని తన క్యాంప్ ఆఫీస్ వద్ద వెయిట్ చేస్తున్నారు. అదే క్రమంలో దగ్గరగా వచ్చిన వెంటనే ప్లకార్డులతోటి ఆదిమూలపు సురేష్ అతని అనుచరులు రావటం జరిగింది. రావటంతో పోలీసులు కొద్దిగా నిలువరించే క్రమంలో రాళ్ల దాడికి దిగారు శాలిని. అదేవిధంగా చంద్రబాబు కాన్వాయ్తో పాటు ప్రయాణిస్తున్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వేలు చూపిస్తూ రెచ్చగొట్టే విధంగా వేలు చూపించడం వలన కార్యకర్తలు కూడా ఒక అసహనానికి గురయ్యి కాన్వాయ్ వెంట వైసీపీ కార్యకర్తల వైపుకి వెళ్లడం జరిగింది. ఆ వైసీపీ కార్యకర్తలు రాళ్లతోటి దాడి చేయడం జరిగింది. శాలిని. Okay, Madhu, thank you for the updates.